నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పప్పు రాజకీయాల్లో కొన్ని రోజులుగా వినిపించిన పదం ఇది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అధికార బీజేపీ నాయకులు పప్పు అని సంబోధిస్తూ గేలి చేశారు. వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ పరిణతి లేదని, పార్టీని గెలిపించే లక్షణాలు లేవని విమర్శించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ సైతం రాహుల్ను పప్పు అని సంబోధించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ను కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పప్పు అని ఎగతాళి చేశారు. తెలుగు పదాలు కూడా పలకడం రాదని గేలి చేశారు. రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు 5 ఏళ్లు ఈ అవమానాలను భరించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. కానీ అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇటు వైసీపీ నాయకులు రాహుల్ గాంధీని, లోకేష్ను ఉద్దేశించి చేసిన ఎగతాళి ప్రజలు పట్టించుకున్నారు. ఇదిలా ఉంటే గత అనుభవాలను, విమర్శలను, ఎగతాళిని రాహుల్ ఛాలెంజ్గా తీసుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కసిగా పనిచేశారు. ఎలా అయినా అధికారంలోకి రావాలని బీజేపీని ఓడించాలన్న కసి పెంచింది. దీంతో రాహుల్ పాదయాత్రకు ప్రేరేపించింది. గతంలో దేశంలో ఏ నాయకుడు చేయనట్లుగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేశారు. నాయకులను ఏకతాటిపైకి తెచ్చారు. ఫలితంగా 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినా ప్రతిపక్ష హోదా తీసుకొచ్చారు. పరిణితి గల నేతగా ఎదిగారు. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కొడుకు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ టీడీపీని చిన్నచూపు చూడడం మొదలుపెట్టింది. విపక్ష నేత చంద్రబాబుతో పాటు ఆయన కొడుకు లోకేష్ను టార్గెట్గా విమర్శలు చేసింది. లోకేష్ను అయితే నాయకుడిగా కూడా పరిగణించలేదు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు గౌరవం ఇవ్వలేదు. కానీ లోకేష్ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. ఆయనలో వైసీపీ విమర్శలు కసిని పెంచాయి. దీంతో ఎన్నికల సమయంలో లోకేష్ సైతం పాదయాత్ర చేశారు. యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పర్యటన సందర్భంగా కూడా వైసీపీ నాయకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. మాటల తడబాటును సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. పాదయాత్ర వెంట ఎవరూ లేరని విమర్శించారు. కానీ లోకేష్ పట్టుదలతో ముందుకు సాగారు. పార్టీని బలోపేతం చేశారు. 2024 ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి లోకేష్ గెలవడమే కాకుండా టీడీపీ కూటమి ఏపీలో వైసీపీని మించిన సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.